ఫార్మల్గా ఉంటానే ఆయన ఇన్ఫార్మల్. సార్ ఈరోజు ఎలా జరిగింది సార్ మీటింగ్? ఈరోజు చాలా చాలా చక్కటి మెసేజ్ ఎక్సలెంట్. మనకి హాయ్ మౌంట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా చాలా కృతజ్ఞతా భావంతో ఇండియాలో యాత్ర చేస్తున్నారు. కృతజ్ఞత దేనికోసం అంటే బౌద్ధం మాకు ఎన్నో జీవన విలువలను నేర్పింది, మాకు ప్రశాంతంగా బ్రతకటానికి, శాంతియుతంగా బ్రతకటానికి, విద్యతోటి బ్రతకటానికి, అలాగే హార్మోనియస్గా బ్రతకటానికి మాకు ఎన్నో నేర్పింది. మాకు అమ్మ ఎలాగైతే పెట్టడం నేర్పిందో, పెట్టేటప్పుడు అమ్మ ఏమీ కోరుకోదు, బిడ్డకే పెట్టాలని వస్తుంది. అలాగే దానం అనే గుణాన్ని మాకు బుద్ధిజం నేర్పింది. మేము ఏదన్నా సొసైటీకి అవసరాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఎర్త్క్వేకులు లాంటివి వచ్చినప్పుడు అసలు మాకున్నటువంటి బుద్ధిజం మాకు నేర్పినటువంటి దానము అనే పరిమితి ఏదైతే ఉందో ఆ పరిమితితోటే మొత్తం సమాజానికి ఏది కావాలో అది ఎవరికి వాళ్ళు ఇచ్చుకుంటూ పోతారు. ప్రభుత్వాల యొక్క ప్రమేయమే ఏమీ లేకుండా ఈ వాతావరణ విపత్తులన్నిటి నుంచి మాకు మేమే గట్టెక్కి చేసుకుంటాము. ఇది బౌద్ధ ధర్మం మాకు నేర్పిందని చెప్తున్నాం అనమాట. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. రెండోది ఏంటంటే బౌద్ధ ధర్మాన్ని నేర్పడానికి మీరు కేవలం 5 ప్రిసెప్ట్స్ అంటే పంచశీల అంటారు. కానీ పంచశీల అన్నది కేవలం పునాదినే వేస్తుంది. అది మనిషిని ప్రిపేర్ చేస్తుంది బౌద్ధులుగా ఎదగటానికి. ఆ బౌద్ధులుగా ఎదగటానికి ఎలాగ ఎదగాలి అనేటటువంటి వ్యవస్థని కేవలం మాంకుల ద్వారానే మనం చెప్పగలుగుతాము. ఈ మానాస్టరీస్కి రావడం, మాంకులు చెప్పింది వినడం, జీవిత సత్యాన్ని వినడం, దాని ద్వారా బౌద్ధ జీవన విధానం అలవాటు అవుతుంది. పంచశీల కేవలం పునాదిగానే మనకు పనికొస్తుంది అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. తర్వాత మాకు బౌద్ధం ఈ ఆనందంగా బతకటం అంటే ఏంటో నేర్పింది. ఆ ఆనందంగా మేము బతుకుతున్నాం. ఆ ఆనందాన్ని మళ్ళీ ఈ బుద్ధుడిని బౌద్ధం భారతదేశం నుంచి మాకు వచ్చింది కాబట్టి మళ్ళీ భారతదేశానికి అది బౌద్ధాన్ని తిరిగి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మేము వచ్చాము. అది చాలా చక్కటి ఒక రకమైనటువంటి ఏమంటుందని బ్రదర్హుడ్ని ప్రకటిస్తూ, కృతజ్ఞతా భావాన్ని ప్రకటిస్తూ ఈరోజు సమావేశం జరిగింది. మాంకులకి మేము నిజంగా ఈ సందర్భంగా అలాగే ఈ ప్రతి సమావేశం అయిపోయినప్పుడు ప్రతి ఒక్కరు జై భీమ్ అంటే జై భీమ్ అని, జై భీమ్ అంటే జై భీమ్ అని పలుకుతున్నారు. అంబేద్కర్ ఎలాగైతే బౌద్ధాన్ని భారతదేశంలో మళ్ళీ ప్రతిష్టాపన చేశాడో ఆ అంబేద్కర్ పేరులో ఉన్నటువంటి జై భీమ్ నినాదంలో నుంచి మళ్ళీ మాకు ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. మళ్ళీ భారతదేశం ప్రపంచానికి బౌద్ధాన్ని అందించే దేశంగా ఎదుగుతుందనే హోప్ మాకు వస్తుందనే ఆనందాన్ని కూడా వాళ్ళు ఈ రోజున ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గెస్ట్ వెరీ గుడ్ గెస్ట్. జై భీములు, బుద్ధవందనాలు.